చెప్తున్నా, నాకు ప్రెగ్నెంట్ అయింది. ఎవడు దాని తండ్రోడు? నువ్వేరా? డిఎన్ఏ టెస్ట్ చేస్తే నువ్వే అని తేలుతుంది, అప్పుడేం చేస్తావు? అంటే నువ్వు చెప్తున్నా నువ్వు టాపిక్ తీయకు. నువ్వు పిచ్చి నువ్వు మాడుతున్నావే. చక్క వచ్చినాక ఏదో సారీ చెప్తామని పిలిపిస్తే తాగినాం తోయినాం ఉండినాం ఏదేదో మాట్లాడుతున్నావు. నిజంగానే గుర్తులేనట్టు మాట్లాడకు. ఏందే అంత ఎట్టి మాడుతున్నావు అంత పిస పిస? నిజంగానే నైట్ జరిగింది. ఏంటిదంటే ఇప్పి చెప్పాలా మొత్తం? అర్థం కాదా చెప్తే? ఏడిపియకు చెర్రి, నిజంగా. ఏంది అంత గట్ట మాట్లాడుతున్నావు? నీకేం గుర్తుండదా తాగితే? అగో ఏసి అంటాడు, తాగితే ఏది గుర్తుండదా? ఇగో నా ఇజ్జ పోతాను, అట్లా పిచ్చి పిచ్చి చేయకు. ఏంటి నిన్న నైట్ జరిగింది ఏం గుర్తులేదా? నిజంగా అయింది. కథలు చేయకు. నేను అట్లా నువ్వు ఏదో ఉడుతున్నావు నువ్వు చక్కగా ఉండు. అయ్యో నేను చెప్పేది నిజమే, నేను ఎందుకు చెప్తా చెప్పు నీకు? ఏంది చక్కగా ఉండు. అట్లా అంటున్నా ఏడారు మళ్ళీ బయట మళ్ళీ నిజంగా అనుకుంటారు. ఇప్పుడే వేయాలి ఫోన్. చూడు నిజంగా. ఏంటిది? అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేని అట్లా వేసినావా? ఎక్కడ ఇష్టం? ఫ్రెండ్షిప్ లెక్కనే తాగినాం తిన్నాం పోయినాం గంత తప్ప నువ్వు మళ్ళీ గీ కొత్త ప్లాన్ ఏంది? కొత్త ప్లాన్ కాదు, ఆల్రెడీ మనకు ఒకసారి అయిపోయింది కదా, గుర్తు తెచ్చుకో. వైజాగ్లో ఆ రోజు ఫుల్ తాగలే. ఇదేదో ఉంది కాదు, మేము రెండోసారే కాదు అయి తాగుడు. వైజాగ్లో తాగినప్పుడు మనకు రూమ్స్ కొంచెం అడ్జస్ట్ అయితలేవని మనం ఇద్దరం ఒకటే రూమ్లో ఉండలేదా? మీ వెంకన్న ఉన్న ఇంకొక ఇద్దరు అన్నలు వేరే రూమ్లో ఉంటే మనం ఇద్దరం ఒక రూమ్లో ఉన్నాం. ఆ రోజు నీకు గుర్తున్నదా అనుకుంటానా? గుర్తులేదా? గివ్వే అన్ని కథలు వాడు అంటే పిచ్చి పిచ్చి చేయకును అంత. నిజంగా ఏమైంది? ఈ సెకండ్ టైం. ఏంటిదంటే నువ్వు వైజాగ్లో ఏం చేసినావో గుర్తులేదు, నిన్నేం చేసినావో గుర్తులేదు. అంటే నేను బుగ్గా ఎవడేం చేసిండు అనేది నీకు తెలియదా? లెక్కలు చెప్తాను చక్కగా ఉండు. కోపం తెప్పిగా చెప్తానా? నిజంగా ఫేమ్ ఉంది, నాకు ఫేమ్ ఉంది, బయటకు పోతే ఇజ్జత్ పోతుంది తెలుసా? నాకు బయటకు పోతే ఇద్దరు ఫేమ్ కలుగుతుంది కానీ అది చక్కగా ఉండు మంచిదే. కానీ అట్లా వేయకు. ఏమైంది? నేను అంటే ఇష్టం లేదా? ఎక్కడ ఏంటి ఇష్టం లేదు ఎందుకు చేసినావు తప్పు? ఏంటిది? ఏం తప్పు చేసినా చెప్తుంటే పిచ్చి పిచ్చి మాట్లాడతాను చక్కగా ఉండు. నువ్వేమో మంచోని అప్పటి నుంచి కూడా అందరు లాంటి అస్సలు అనుకోలేదు నేను. ఏంటిది? ఆ రోజు వైజాగ్ లో చేసినావా? ఇష్టంతో ఏంటిదంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిపితే ఏం జరుగుతుంది? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు. అరే ఇజ్జత్ పోతుంది ఎవరికన్నా వెళ్తుంది తెలుసా? చక్కగా ఉండు. కలిసిన మాట్లాడదా అంటే ఏదో ఫ్రెండ్ లెక్క నేను అనుకున్నాను. ఇట్లా కష్టం అంటే నీ కలవలేదు మొత్తం అట్లా పిచ్చి పిచ్చి కలవలేదు అనకు, చెప్తానా చెంప వలుగుతుంది 2 సార్లు చెప్తా. నేను కూడా కొడతా చక్కగా ఉండు. అరే తాగితే ఏది పడితే కదా చేస్తావు మరి? మైండ్ ఉండదా? పని చేయదా? ఏం మాట్లాడుతున్నావు? ఇగో నువ్వు చెప్పేది ఉంటే నువ్వు ఫోన్లో చెప్పాను ఉంటివి. మా మమ్మీకి తెలిస్తే నన్ను బతకని తెలుసా? నన్ను బతకనిస్తారు, నన్ను కూడా ఎత్తారు గట్టిగా. అది కాదు, నీకు ఇంకా అసలు సంగతి తెలుస్తలేదు. ఇవి లెక్కలు బంద్ చేయి, అర్థమవుతుందా? అది జరిగిన పక్కన పెట్టేసావి. నువ్వు లెక్కలు బంద్ చేయి. ఏమైనా ఉంటే మనం ఆడుకుందా కానీ ఇట్లా జోగెత్తాను కదా. నువ్వు జోగెత్తావు సంగతి నాకు బాగా అర్థమైంది. ఇక్కడికి వచ్చి నువ్వు అంత చేయకు. అన్ని తెలిసి కూడా అబద్ధాలు ఆడతాను ఎందుకు? నీకు అన్ని గుర్తున్నాయని నాకు తెలుసు. ఆ రోజు తాగినా కాదా అని నన్ను బోల్తా కొట్టియకు, అర్థమైందా? నాకు అన్ని గుర్తుంటాయి. అంటే నేను తాగినా నన్ను బోల్తా కొట్టించినావు కదా 2 సార్లు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంత చీపారా మీకు? అంటే మొగుడు అంటే మీకు అంత చీపా? ఇప్పుడు ఎవరు చీపా అర్థమైతలేదా? అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేస్తారు? తప్పు చేసినా ప్రూఫ్ ఏంటి చెప్పే? ప్రూఫ్ ఏంటిదా? నీకు ఇంకా అసలు ముచ్చడు చెప్తే గుండె బద్దలై సత్తావు. ముచ్చడు చెప్తామని చేసినావని నేను మా అమ్మాయి చెప్తే పాప నాకు మంచిగా అనిపించి పాప నా ఫ్రెండ్ రా నాకు హెల్ప్ చేసినా నీకు నేను పిలిపిస్తూ అరేపటికి థ్యాంక్స్ చెప్పని కలిసిన. నువ్వేమో నిన్న కలిసినాం, 3 months ముందు కలిసినాం, ఏదో ఇది ఏదో అంటే ఇక్కడ నమ్మడానికి మేమేమి ఇక్కడ విను. అసలు ముచ్చట నన్ను చెప్పు ఇంట చెప్పు. నేను టెస్ట్ చేయించుకున్నా.
ఏ రోగం వచ్చింది? ప్రెగ్నెంట్ టెస్ట్. పెళ్లి కానీ టెస్ట్ చేయించుకుంటావు? టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. కన్సీవ్ అయినా నేను. కరోనా? కరోనా కాదు, ప్రెగ్నెంట్. అరే నవ్వకురా, నిజంగానే పిచ్చి పిచ్చి నిజంగానే నేను టెస్ట్ చేయించుకున్నా, నాకు ప్రెగ్నెంట్ అయింది. ఓడు దాని తండ్రోడు నువ్వేరా? ప్రతిగా చెప్తున్నా, నాకు ఏమన్నా పిచ్చలేదు. ఇగో నువ్వు పిచ్చి పిచ్చి ఏకురా, మనం ఆ రోజు వైజాగ్ లో కలిసినాం కదా. సో లెక్కలు బంద్ చేయని చెప్పాను. వైజాగ్ లా మనం ఆ రోజు కలిసినాం. నీకు చెప్పినట్టున్నారు కదా, నీకు చెప్పిర్రు బాబు. నేను నాకేదో హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నా గానీ నేను చేయలే. నేను తప్పేయలే గెలవడ. సరే కానీ ఏంది? నాకు ప్రెగ్నెంట్ నువ్వే. ఇగో వీనికి డాడీ నువ్వే. చూడు నువ్వే. పెళ్ళి కాక ముందే పిల్లలు అంటే పోతుంది. నువ్వు క్లారిటీ చెప్పు నాకు. నువ్వు నాకు పిచ్చలేదు. ఆ రోజు మనం వైజాగ్ పోయినామా, ఆ రోజు చెప్తాను కదా, రూమ్ మనం ఒకటే రూమ్ లో పడుకునేది, తాగినాం చూడు. ఆ రోజు చేసింది నీకు గుర్తులేదా? ఇష్టంతో కావచ్చు అని నేను అనుకున్నా. నాకు 3 months ముందు కలిసినామని చెప్పి నువ్వు టెస్ట్ ఎప్పుడు వేసుకున్నావు? నేనా? ఇలా పొద్దులు వేసుకున్నావు. నాకెందుకో డౌట్. 2 నెలలు అవుతుంది, బ్లడ్ లేదేమో అనుకున్నా. నువ్వు చెప్తున్నా, నువ్వు బాగా ఏదో ప్లానింగ్ చేసినావు, నువ్వు గట్టి ప్లానింగ్ చేసినావు నువ్వు, తెలుసా? అంటే నీకు నేను ఎట్లా కనబడతానా? అంటే అమ్మాయి అంటే అంత చులకన్నా నీకు? ఈ విషయం ఇప్పుడు నిన్న అంటున్నా నేను, నీకు అబ్బాయి అంటే అంత చులకన్నా? అరే నాకు కోపం తెప్పియకు. నేను ఫ్రెండ్ లెక్క అనుకున్నాను గట్టిగా, నువ్వు విషయం లెక్కలు చేసి నన్ను నా లైఫ్ స్పాయిల్ చేయగలను. అంటే నువ్వు తాగి తందనాలు ఆడి చేసిందంతా చేసి ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అయిన వల్ల నేనేం చేయలేను. అరే బరాబర్ చేసినవరా నువ్వే. చేసిన డ్రామాలు చెప్తున్నావా? నువ్వే డ్రామాలు చెప్తాను నువ్వు చేసిందంతా చేసి. చెప్తున్నా గీ పిచ్చి పిల్ల లెక్క చెప్పి నా దగ్గర నడువాయి లెక్కలు పెద్ద చేసినావు అంటే ఏమన్నట్టు మాట అది. ఇగో మీ ఇంట్లో చెప్తాం. ఏ ఇంట్లో చెప్తావు? చెప్పకపో నువ్వు ఓడో పో, నాకేం తెలుసు అది. ఇప్పుడు మా మమ్మీకి వెళ్తే బతకనియది. లేకురా నువ్వేరా. ఇగో నీకు ఈ విషయం మంచిగా చెప్తున్నావు, నాకు బీబులే పని చెప్పు. చక్కగా ఉండు, చక్క ఇంటికో. నీకు ఈ విషయం చెప్పాలని నాకు షూట్ ఉన్నా కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నా. లెక్కలు కాదు ఇవన్నిటికీ మా అన్న రప్పిస్తా. మా అన్న చెప్తాడు మనకు, నువ్వు ప్రెగ్నెంట్ బీ అంటున్నావు కదా, మా అన్నకి చెప్పించిన విషయాలు. మరి ఏమో 9 నెలలు మోసిన తర్వాత టెస్ట్ చేస్తే నువ్వే అని తేలుతుంది. అప్పుడేం చేస్తావు? 9 నెలలు జాంతా నువ్వు గమనం వరకు ఆగు. నీ ఫోన్ చేస్తా, మన రప్పిస్తాడు. మా అన్న గిజున్ లెక్క వెళ్తే నా ఇంట్లో కదా నా పండుగ తెస్తారు. ఎవరికి ఎత్తావో అన్నా అని అడుగున్నావి చెప్పు. ఎడున్నా చెప్పు. దగ్గర ఉన్నా ఇక్కడ మాదాపూర్. గిల్లే ఒకసారి ఎందుకు చెప్పు కదా. జల్దీ రా, కొంచెం మ్యాటర్ కొంచెం సీరియస్ అవుతుంది. సీరియస్ నిజంగా. అది ఒక అమ్మాయి అంటే మన కొంచెం కథ వేరే మాట్లాడుతుంది మన కార్లో. ఏ మొగోళ్ళు కాదు, ఏ అమ్మాయి సీరియస్. ఒక్కరా ఒక్కనేరా అన్న, ఒక్కరా మళ్ళా. సరేరా ఇప్పుడు అంబో గివి వెళ్తే నన్ను చంపుతారు మా ఇంట్లో. ఏంటి తెలిసేది? ఉన్నది ఉన్నట్టు చెప్తా నేను, జరిగినట్టు. ఇంత కలిసి మాట్లాడగా అంత రీతిగా. అరే చేసిన తప్పు నువ్వు, ఇప్పుడు తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలా లేదా? ఇక్కడ దిద్దుకునేదానికి ఫస్ట్ మనం తప్పు చేసినాం లేదా ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. తప్పు చేసినావు, చెంపలు వల్గొనియకు చెప్తానా. నేను మీ గుద్దునాడు ముక్కు అవుతుంది ఫస్ట్ చెప్తాను. తిక్క గొర్రకు నా దగ్గర. వైజాగ్ ఏదో ఫ్రెండ్షిప్ లెక్క కాల్చిన. అయ్యో నువ్వు మంచిగా, నువ్వు కూడా మంచిగా అని. సరే నేను ఫ్రెండ్షిప్ చేసిన, అందరిలోకి నువ్వు చేసినావు అనుకో. చెప్తున్నావు బాధ అమ్మాయితోటి అన్ని జరిగిపోయినాక నేను చేయలేను. వదిలేస్తారా? మీ అబ్బాయిలు అంతేనా? అందరు అంతేనా? నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, డైలాగ్ నువ్వు నా ముందు చెప్పకు. నువ్వు ప్రాంకులు చేస్తావు కదా, నా దగ్గర చేయకు ప్రాంకులు. అర్థమైందా? ప్రాంక్ ఇన్కమ్ కూడా కూర్చుండబెట్టి ప్రాంకులు చేసినట్టు కాదు, ఇది లైఫ్ మ్యాటరు. నిజంగా చెప్తారు రీతిగా, అద్దు రీతిగా చక్కగా ఉండు చెప్పినా పిచ్చి పిచ్చి చేయకు. ప్లీజ్ అర్థం చేసుకో.
ఆడపిల్ల అయితే నీకు అర్థమవుతుంది రా నా బాధ. అబ్బా ప్లీజ్ చెప్తే నాలుగు రీతి అని చెప్పి నా కోపం చెప్పాక చెప్తాను. దండం పెడితే నువ్వేరాడా? ఏమి డ్రామాలు చేస్తున్నావానే? డ్రామాలు ఎందుకు చేస్తా? మంచిగా చెప్తే వినొచ్చు కదా. ఇప్పుడు ఇష్టం లేదే అట్లా చేసినావా నాతోని? చెప్తున్నా రీతిక, మంచిగా ఉండదు ఈ విషయం, ఘోరం అవుతుంది, పెద్ద అవుతుంది. చక్కగా ఉండు, తీసుకున్నాం వద్దు, చక్కగా ఉండు. టెన్షన్కి నేను మా ఇంటికి కూడా పోతలేను తెలుసా. 2 నెలలు అయింది మా ఇంటికి పోక. మా మమ్మీకి వెళ్తే మా మమ్మీ చస్తుందా లేదా అని చంపుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా ఫేస్ చేయాలి చెప్పు నేను? వామ్మో వామ్మో, గింత కూర చెప్తున్నావు కదా నువ్వు. మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో. దేనికి పెళ్ళడం చెప్తాను? పిచ్చిలేస్తుందా నీకు? నువ్వు ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ కదా. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, మీ ఇంట్లో ఒప్పుకుంటారు, మా ఇంట్లో ఒప్పుకుంటారు. ఆ 2 నెలలు బ్యాలెన్స్ అయితే అర్థం చేసుకో, కవర్ చేసుకోవచ్చు ప్లీజ్. ఇంతకు మించి వేరే దారి లేదు ప్లీజ్. నేను ఏం చేయలేను. నేను ఆడపిల్ల అంటే నా పరువు తీసేయకు ప్లీజ్, దండం పెడతా. గలీజ్ అవుతుంది బతుకు. ఫేమ్ నువ్వు ఫేమ్, నీ ఫేమ్ ఉన్నావు బయట. అందుకే పెళ్లి చేసుకుందాం. ఇగో అసలు తప్పోడు చేసినట్టు పెళ్లి చేసుకోవాలి. నువ్వే చేసినావు. మా తోడు ఇది ఏదో గట్టి వేసినట్టుంది ప్లానింగ్. వామ్మో, ప్లాన్ వేయాల్సిన అవసరం నాకు లేదు, అర్థమైందా? మంచి మనకు చెప్తున్నా, నువ్వు అమ్మాయి అని ఉంటున్నావు, చక్కగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నువ్వు అమ్మాయి కాబట్టి సపడా ఇప్పటిదాకా సపడాకు ఉన్నా. వెళ్ళిపోవాలా పో అంటే? నువ్వు చెప్తున్నా నువ్వు ఆ టాపిక్ తీయకు. మన ఇద్దరి విషయం ఎక్కడి విషయాలే, ఎక్కడి విషయాలు? సరే తప్పు చేసిన అంటున్నావు కదా, ఆ తప్పు ఏందో నాకు ఇప్పటికి అర్థమైతలేదు. సరే ఒక ఆడదాట్లు చెప్తుంది కదా, ఒక ఆడదాట్లు చెప్పినప్పుడు సరే ఒక ఆడదారు చెప్పుకోదు కాబట్టి నేను బస్ సరే నమ్ముతున్నా. నువ్వు తాగినావా కళ్ళు? నువ్వు కళ్ళు తాగినావుగా? నేను కూడా తాగినాగా. అసలు అప్పుడు తెలియదా నీకు అమ్మాయి పని? తెలియదా నీకు? అంటే నీకు నేనంటే ఇష్టం అనుకున్నా. నీకు తెలియదా? నీకు నేనంటే ఇష్టం అనుకున్నా. నీకు తెలియదా? నీకు నేనంటే ఇష్టం అనుకున్నా. ఎక్కడ ఇష్టం అనుకున్నావు నువ్వు? ఇష్టం లేనిది అట్లా చేసినావా? ఇష్టం లేదు కాదు అన్న చెప్పేంది. ఇష్టం లేనిది అట్లా చేసినావా? ఓళ్ళు ఏం చేసినా చెప్తా రితికా అన్న చూస్తున్నావా అనేది చెప్తే పూర్తి నావు అన్న. కొట్టుడు కాదే, పెద్ద 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 వేరే అవుతుంది. చెప్తా రితికా, చెప్తున్నా మంచిగా ఫస్ట్ చెప్తున్నా. చక్కగా ఉండు. ఓలు మాడుతురు బూతులు. నువ్వే చెప్పు నువ్వు చెప్పినావా? నువ్వు చెప్పి ఇప్పుడు మీ అన్న నాకు వెంకి ఒక్కడే తెలుసు. అయితే మేము ఒకసారి వైజాగ్ పోయినాం, 3 నెలలు అయితే అనిపోయి వచ్చి. ఆ రోజు రూమ్స్ కొంచెం అడ్జస్ట్ కాక అయినాక నాకు ఒకటే రూమ్ ఇచ్చిర్రు. వాళ్ళు 3 అన్నలు వేరే వాళ్ళు, వెంకి వాళ్ళతో పాడుకున్నాడు. ఈయన తాగి ఇష్టం వచ్చినట్టు ఆ రోజే నన్ను ఓడుతాడు. నీకు ఎట్లా చెప్పాలి చెప్పు? నేను ఓడుతుంది ఎప్పుడా అన్న? నేను ఏం చేయలేను. చేసిందంటే చేసి ఏం చేయలేదు అనకు. వేరే ఫస్ట్ అన్న చెప్పు. ఇప్పుడు నాకు 2 months ప్రెగ్నెంట్, నాకేం సంబంధం లేదంటాడు. ఉండే ఏంటిది 2 months ప్రెగ్నెంట్ నేను. ఇప్పుడు నీ భర్తకి చెప్పాలి, గిన్నె చెప్తే ఈయననే. ఏంటిది చెప్పురా? ఆ రోజు మనం వైజాగ్ లో కలిసింది చెప్పు. నువ్వు పిచ్చి పిచ్చి ఎక్కువ ఇట్లా కథలు నడుపుతున్నారు ఏర్పడకుండా చెప్పుకుంటే ఇచ్చే. సరే ఇప్పుడు ఏంది? సరే అన్న చూసిన కదా అన్న, నువ్వు చెప్పన్నా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. పోతామని అత్త కానీ పెళ్ళాక ముందుకే మంచిగా అడ్వాన్స్ వచ్చిండు అన్నా. నువ్వు కూడా నేను పిలిపించింది దానికి కాదు, చెప్పు కొంచెం. చెప్తున్నా కదా. ఏంటిది? ఆమెకి చెప్పు కొంచెం. మంచిగా కాపాడుకో 9 నెలలు. అన్నాన్ని దండం పెడతా, అది ఏంది నిజ కొంత దండం పెడతా. నమ్ము. ఇగో పోతామని అత్తరా అంటారా? ఇగో చెప్పని ప్రతిసారి అంటుంది కాబట్టి మంచిగా చెప్తున్నా. నేను ఇక్కడ పట్టించుకుని లేకపోతలేదు. నువ్వైతే మంచిగా కాపాడుకో. 2 నెలలు అన్నావు కదా, ఇంక7 నెలలు మంచిగా కాపాడుకొని ఆయనకి చేతిలో మంచిగా పెట్టు. అర్థమవుతుందా? చెప్పినా ఇంకేంద్ర. మరి ఎవరిది రెస్పాన్సిబిలిటీ? బండి ఎందుకు ఎడుగుతున్నావు? బండి ఏంటిది? ఆగు నువ్వు. అరే ఆగు జరైను. ఏందన్నా నాకు అర్థమైతలేదు. నీ చెప్తానా? ఈయనది కాదని అంటాడు కదా. నేను డెలివరీ అయిన తర్వాత DNA టెస్ట్ చేస్తారు కదా, అది చేయించుకున్నాక నీదే అని తెలుస్తుంది కదా. ఎందుకు ఇట్లా చేస్తాను? అర్థం చేసుకో. నువ్వు బండి తీయకు, పోకు.
నువ్వు బండి తీయకరా ఫస్ట్. నువ్వు ఆగు చెర్రీ కొట్టని అమ్మా మెల్లగా. ప్లీజ్ నేను పిలిపించింది మాట్లాడతాను, పిలిపించిన కొంచెం నాకు సపోర్ట్ చేస్తావు లేకపోతే నువ్వు ఆమెకి సపోర్ట్ చేస్తావా? ఇప్పుడు అవన్నీ కాదు, పెళ్లి చేసుకుందామా లేదా అన్న? టెంపుల్ కి అక్కడ కనబడుతుంది, పెళ్లి చేస్తావా వేయవా మా ఇద్దరికి? ఇప్పుడు పంతుల్లా ఇక్కడ చెప్తుంటావా? అట్లా అంటాండి సీరియస్గా చెప్తున్నా, సర్తే మొత్తం ఘోరంగా ఉంటుంది. చెప్పు. ఫస్ట్ చెప్తున్నా, చెప్పన్నా. ఇగో చెప్పు అని నువ్వు కూడా అంటున్నావు కదా, మళ్ళీ ఒక్కసారి ఊర్రి ఎట్లయితే అట్లా వైజాగ్ పోయి అప్పుడు డిక్లేర్ వెళ్తుంది. దేవుడా నేనే మాడుతున్నా, నువ్వే మాడుతున్నావు. తాగితేనే గుర్తొస్తుంది అంటే మళ్ళీ తాగు. ఇప్పుడు డైరెక్ట్ నువ్వే అన్నట్టు తెలిసిపోతుంది, నీదే అన్నట్టు అర్థం అవుతుంది. అమ్మా నువ్వు ఏం చెప్తానో ఏమో ఏం అర్థమైతలేదు. మంచి హాస్పిటల్ ఉంది, అభాషణ చెప్పితే చేసుకో. చెప్తున్నా రితికా, చెప్తున్నా మంచిగా ఉండే ఫస్ట్ చెప్తున్నా నేను. కళ్ళ ముందే మా తమ్ముని కొడుతున్నావా? చెప్తున్నా డ్రామాలు చేయక చెప్తున్నా నేను. అదే ఒక ఆడపిల్ల మీరైతే ఎట్లుంటది? ఇప్పుడు నా కళ్ళ ముందు కొట్టినాను తప్పు. మరి అబార్షన్ అంటే కొట్టానా? ఒక్కసారి కొట్టు, నేను కొడతా. అబార్షన్ అన్న ప్రతిసారి కొడతా నేను. నువ్వు కొట్టు, ఇప్పుడు నేను చూస్తా. కొట్టు చూస్తా అంటున్నా. కొడతా. ఎందుకు కొట్టా? మళ్ళీ కొట్టింది. పిచ్చి పిచ్చోళ్ళని పట్టుకొచ్చినావు. ఎక్కువ అవుతుంది ఇప్పటికి, బాగా ఎక్కువ అవుతుంది. నోరు జారక ఫస్ట్ చెప్తున్నా. నో జారకంటే మనుషులు మంచిగా ఉండాలి. మరి చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే తప్పు నీది కూడా ఉంది కదా. నేను ఓర్రా మాడు, మరి ఓర్రా మాడు. నువ్వే కదా డోర్ పెట్టింది. నేను చెప్పినా, నేను అంటే డోర్ పెడితే నువ్వు గొలవ ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆయన దాగినాడు, నేను దాగున్నా. హీట్ ఆఫ్ ది మూమెంట్ అట్లా జరిపింది, అయిపోయింది. ఇంకేంది? తప్పుందా లేదా? అరే అట్లా జరిగినప్పుడు ప్రెగ్నెంట్ అయితే ఉంచుకోవాలి కదా. దేనికి ఉంచుకుంటావు? చెప్పినా. ఉంచుకోకపోతే ఎట్లా చంపేద్దాం అనుకుంటాను నువ్వు? అది చేయాలి అంటుండు కదా. ఆయన చేసిండు, నాకు తెలియదా? నీకేం తెలుసు? ఇప్పుడు వచ్చిన మెల్లగా ఆయన చేయలేదు ఆట కదా అంటాడు. పోయి ఏమంటారు కదా, కేసు పెట్టుకుంటా. పెట్టుకోపో. దా మరి పోదాం పోలీస్ స్టేషన్ కు. పోలీస్ స్టేషన్ పోతావా, టెంపుల్ పోతావా? ఏదో ఒకటి పెట్టుకోపో. సరే తప్పు ఉందంటే వాళ్ళు కూడా చెప్తారు. పోదాం. నేను చెప్పలేను, నేను చెప్పలేను ఫస్ట్. ఇగో పోలీస్ స్టేషన్ పోదామా, గుళ్ళకి పోదామా? ఏదో పెట్టుకోపో, కేసు పెట్టుకోపో. నీ పేరు రాత, నీ పేరు, ఇద్దరు పేరు చెప్తా పోలీస్ స్టేషన్ లో. నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు? నిన్నెందుకంటే నువ్వు వచ్చినావు సాల్ చెప్పడానికి. చెప్పిగా సాల్ చెప్పడానికి వచ్చినా స్టేషన్ ఉంటామని చెప్పి స్టేషన్ ఓడు వేయాలపా. స్టేషన్ బీషన్ కాదు, నా మాట పెట్టుకుంటే పెట్టుకోపో అన్న. రేపు పోయి ఇద్దరు చేసినావు ఏంటిది? ఇద్దరం పోయి దానికి రేపు హాస్పిటల్కి పోయి మన మెంటల్ చెయ్యకు. నన్ను ఎందుకు ఇరికిచ్చుడే నువ్వు రా పోలీస్ స్టేషన్. కొంచెం నన్ను సేవ్ అయ్యి, ఎందుకంటే దీంతో నేను చచ్చిపోతా, పక్క చచ్చిపోతా. నీ పేరు కూడా రాతా, నాకు పిచ్చి ఎత్తాంది. ఒక్కడ మాట చెప్తా, మీరిద్దరు ఏమైనా వేసుకుని అన్న. నువ్వు ఎప్పుడు ఇంతేనయ్యా? నువ్వు ఎప్పుడు ఇంతేనా అన్న? నువ్వు ఎప్పుడు ఇంతేనా? కాపాడవా గిట్ల కూడా కాపాడవు నన్ను. సరే చేసుకునేదే చేసుకుంటా. నీ తప్పు ఉన్నది కాబట్టి మీ వాడు వెళ్ళిపోతాడు, అర్థమైందా? నువ్వు తప్పు చేయకపోతే పోవునా? కాదు, ఏమి కాదు. ఆయన కాసు అంటే నచ్చాయి. అబ్బచ్చా ఆయన కేసు బీసా అంటే ఇప్పుడు మధ్యలో మన ఇద్దరు ఇది కథ కాబట్టి ఆయన మీద అంటే నడవదు. ఓహో ఇప్పుడు కవర్ చేసుకుంటా. నడవది, కవర్ చేసుకుంటాను కదా. పోతాడు కదా. తప్పు నీది ఉన్నది కాబట్టి మస్తు కవర్ చేసుకుంటావు. తప్పు నాది, నీ సమస్య కాదు. ఇద్దరు ప్లీజ్ పెళ్లి చేసుకుందాం. ఇది కాదు ఇది అసలు ఇవన్నీ వదిలే, పెళ్లి చేసుకుందాం. అయ్యో బేబీ నా కడుపులోకి వచ్చినప్పటి నుంచి నీ మీద ఇష్టం పెరిగింది తెలుసా. పార్టీస్ కదా, తాగుతాం, తనగా ఆడతాం, అక్కడికి అయిపోతుంది. ఇటువంటి అయితే ఏం చేయాలంటే మూసుకొని పోయి తీసుకోవాలి. నేను తీసుకోను, మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడకు. తీసుకోను. ఏంటిది? తీసుకోను. నా దగ్గర నడవై, ఇక్కడ చెప్తాను. నా దగ్గర కూడా నడవై తీసుకో. లేదంటావా? చక్క ఉండు అంతే. నాకు బీపీ లేపక్ అంతే. నాకు అరే నేను చేయలేనది దండం పెడతాను టేకే. దేవుడా, అమ్మా జీవితం పార్టీలో పోకుండా అయిపోయి అనవసరం. నేను ఎందుకు అబద్ధం చెప్తా చెప్పు? పర్టికులర్ గా నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను నా అమ్మని దండం పెడతా, నీ కాలు మొక్తా. నువ్వే ఇవి ఇంట్లో వెళ్తే చచ్చిపోతారు అందరు. అమ్మదు నువ్వు ఇట్లా ఏమైంది? పెడితేనా చూడు, మీ వాళ్ళకి అంత భయపడ్డాడివి, నన్ను ఎందుకు ఇట్లా వేయాలి చెప్పు? నేను ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్నాడు? మరి డోర్ ఎవరు పెట్టమన్నారు? చేసిందంతా చేసి భలే మాట్లాడుకుంటాను, తప్పించుకునే మాటలు. చూడు ఏమైంది? ఫేస్ ఎందుకు ఇట్లా అడ్డం పెట్టుకున్నావు? చూడు గిట్ చూడు.
ప్లీజ్ ఒకసారి చూడు, ఏమైంది? ఏడుతున్నావా? అగో నీళ్ళు. ఏమైంది? ఎందుకు ఎడతాను? మరి తప్పి వేయద్దాను కానీ తెలియదా నీకు? ఇటు చూడు. సరే ఓయ్ ఇటు చూడు. ఏడవకు. ఏంది నువ్వు నిజంగానే ఎడతావా? ఓయ్ వట్టినే చేసిన. హలో జోక్ 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 చేసిన. ఇటు చూడు. ఏడోకి జోక్ చేసిన. నువ్వే చేస్తావు మరి ప్రాంకులు, మేము చేయొద్దా? ఇటు చూడు. ఏదో అట్లా ఏడిపించా కాసేపు. చూడంటే అంటే నువ్వు ప్రాంక్స్ చేస్తావు కదా, నేను నిన్ను ప్రాంక్ చేస్తే ఎట్టుంటుందని ట్రై చేసా. ఇది చూడు. ఓ హలో, ఆ మూలకెళ్ళి బయటికి వెళ్ళు. సారీ 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 సారీ. హలో సారీ. సారీ సారీ. నేను ప్రెగ్నెంట్ కాదు, జోక్ చేసిన. మంచిగా కూర్చో. ఫ్రెండ్కి జోకే కదా నేను చేసింది. ఎందుకంత అబ్బా ఎందుకు కొట్టినావు? సారీ 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 సారీ. జోక్ చేసిన జోక్ చేసిండే. అంటే రివెంజా? రివెంజా? సారీ చెప్పినా కదా, అయినా కూడా కొట్టినావు చూడు. ఇగో గిడియోడు రెదిగా ఏయ్ ఏంటిది? దెయ్యంలోకి పెట్టక మీద ముఖం చెప్ప ఎప్పుడు తమ్ముో. అయితే నేను చేస్తా కదా, అందరు ఫ్రాంక్ చేస్తా కదా, అది చేసినప్పుడు కూడా నాకు కొంచెం వేరే టెన్షన్ పరంగా చేసుకుంటూ ఉంటా. అలాంటి నువ్వు వచ్చి మధ్యలో నేనే దీనికోసం పిలిపించుకుంటే అంటారు కదా, అదే అంటారు కదా, నువ్వు అట్లా నా బతుకు ఇప్పుడు. చీ కాదే చెప్పే పూర్తినే గిరియుడు నాకు ఆగే అట్లా నాకు అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి నువ్వు నా బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు గిసుని ఎక్కాల దెబ్బకు నాకు పిచ్చిలేసింది తెలుసా. అంటే గిసుని విషయాలు నా ఇంత ఏజ్లో గిసుని లెక్కలు నాకు ఎప్పుడు నేను ఇనలేము. అంటే మా ఇంటి పరంగా అయితే చాలా భయపడతారు. నేను ఒక్కటే ఇంటి పరంగానే బాగా టెన్షన్ పడ్డా. అరే గిసుంటి విషయం అసలు అయిందో కాలే కూడా నేను అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేను. వ్యాపారి కొంచెం నాకు వేరే అనిపించింది. ఇంకా మరి నువ్వు వేసిందే వీడియో ఇంకా నన్ను కొట్టుడు, ఇంకా నన్ను రియాలిటీ మళ్ళా నువ్వే చేస్తావా ప్రాంక్? అందుకే నేను నన్ను కొడతావా చెప్పు. నువ్వు కొడుతుగా నువ్వు అట్లా వేసిన వాడే. సరే సరే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నది యోవరం. తింటా బిర్యానీ తింటా బూతులు మాట్లాడకు. నీ ఫ్రెండ్షిప్ అంటే గట్నే ఉంటుంది. నేనైతే చచ్చిపోయినా తెలుసా. అంటే నువ్వు నా ఫ్రెండ్ కదా, నా తగ్గట్టు కరెక్ట్ చేసినావు అన్నట్టు. నీ దగ్గర నేర్చుకున్నా. అదే కరెక్ట్ చెప్పినావు. అప్పు